ఈసారి వాయుదేవుణ్ణి తలచి తుఫాను బీవత్స భీమసేనుడు లాంటి బిడ్డను కంటాను. ఓం వాయుదేవాయ నమః. వచ్చారా స్వామి? స్వామి, ఏమిటిలా పక్కగా ఉన్నారు? మీ వల్ల భీమసేనుడు అంత బలవంతుడు కుంతికి ఎలా పుట్టాడు? భీముడంత బలంగా పుట్టడం వల్లే నా బలం అంతా వాడికి పోయి నేను ఇలా బక్కగా అయ్యాను. మీరు గాలిదేవుడు కదా, మీకు చెమటలు పడుతున్నాయేంటి? ఆనాడు కుంతి తర్వాత మళ్ళీ నన్ను ఎవ్వరూ పిలవలేదు. ఇప్పుడు నువ్వు పిలిచేసరికి కుచి 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 హోతాహే అయ్యి వాయువేగ మనోవేగాలతో వచ్చేసరికి ఈ చెమట పట్టింది. కుచి కుచి హోతాహే. ఉండండి, ఫ్యాన్ వేస్తాను. అయ్యో, ఇదేంటి స్వామి, మీరు ప్రచండ వేగంతో వేస్తే పెను తుఫాన్లు వచ్చి కొండలే కూలిపోతాయి. అలాంటిది ఈ ఫ్యాన్ గాలికి మీరు పడితేరేంటి స్వామి? ఎయిర్ పొల్యూషన్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని వీక్ అయ్యాయి. మీ హెల్త్ ప్రాబ్లం గురించి నాకెందుకు గాని, నాకు సుడిగా లాంటి ఒక బిడ్డను ప్రసాదించండి. వాడికి ముద్దుగా గాలిగాడని పేరు పెట్టుకుంటాను. బిడ్డ గాలివిచ్చండి. నేను వీక్ అవడం వల్ల భీముడంతటి వాడు పుట్టకపోవచ్చు. భీముడో గీవుడో, నాకు బిడ్డ పుడితే చాలు. అయితే సరే, నా మనసులో నేను టింగ్ టింగ్ అంటాను. నీ మనసులో నువ్వు 9 సార్లు ఏ అంతరాయం లేకుండా కుంతి మంత్రం చదువుకో. టింగ్ 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 రాయ్. హలో, నేను ఫ్రెండ్ ఇంటి కాడి నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రీ ఫోన్ లేక సేపు ఫోన్ లో ఇంత గాలితో మరం కొట్టేసిందేంటి? అంతరాయం, నిష్క్రమిస్తున్నాం. వెళ్ళిపోయావా? హాయ్ హాయ్ విజి, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. రారా. ఏంటిలా దారి తప్పొచ్చావు? దారి తప్పి కదే, వెతుక్కుంటూ వచ్చాను. సర్లే గాని కబుర్లేంటో చెప్పు. మీ వారిని ఎలా వేపుకు తింటున్నావు? అది సరే గాని చిత్ర, నేను నిన్నొకటి అడగాలని వచ్చాను. ఎగ్జాక్ట్లీ 4 o'clock నేను అక్కడ ఉంటాను. అలాగే, షూర్. రావే, అలాగే మా వారిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే. మీట్ మై హస్బెండ్ మిస్టర్ రఘు. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ విజి. హలో. హలో చిత్ర, ఒకసారి లోపలికి రా. మా ఆయన కాళ్ళలో చక్రాలు ఉంటాయి. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండరు. ఎప్పుడు బిజీ బిజీ బిజీ. ప్లీజ్ కమ్. 1 second. ఓకే. ఏంటండి? బీరువాలో 5,000 ఏమయ్యాయి? నిన్న మీ చెల్లెలు వచ్చింది, ఇంట్లోకి అవసరం అంటేను ఇచ్చాను. అవసరానికి ఇచ్చావను, నా చెల్లెలకి ఇచ్చావను, నీ తమ్ముడికి ఇచ్చావన్నది కాదు, నాకు చెప్పి ఇచ్చావా అని. అది కాదండి. డోంట్ డూ అగైన్. ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోకు. మైండ్ ఇట్. విజి, ఏం తీసుకుంటావు చెప్పు. కాఫీ, కూల్ డ్రింక్స్? ఏం వద్దు. ఏదో అడగాలన్నావు? ఏం లేదే, ఊరికి నేను చూసి వెళ్దామని వచ్చానంతే. నేను వెళ్తాను. విజి, నా మీద ఒట్టే. ఏదో అడగాలని వచ్చావు, చెప్పు. నాకు 50,000 కావాలి, అడగడానికి వచ్చాను. ఇస్తావా? జోక్ చేకే, విషయం ఏంటో చెప్పు. చిత్ర, నీకో విషయం తెలుసా? ఇది వరకు అద్దంలో నా మొహం చూసుకుంటే నాలాగే కనిపించేది. ఈ మధ్య అదేంటోనే చాలా మంది ఆడవాళ్ళ మొహాలు నాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటావ్? ఏమో, వస్తానే. ఎప్పుడు? ఎలా? ఏమైందిరా? విజయ్కి యాక్సిడెంట్ అయిందంట. ఈ బళ్ళు నడిపే వాళ్ళకి కళ్ళు నెత్తి మీదకి వచ్చి ఉంటాయి. మనుషుల మీదే నడిపేస్తున్నారు ఎదవ చచ్చిన వాళ్ళు. ఏంటి? ఏం లేదండి, చిన్న దెబ్బ తగిలిందంతే. కంగారు పడకండి. ఈ మాత్రం దానికి ఫోన్ చేసి పిలిపించాలా? ఇంకేదో కొమ్ముని కింద అనుకున్నాను. అయినా నేను రావడం వల్ల ఎంత వరకు డిస్టర్బ్ అయిందో తెలుసా? అవతల లక్షల్లో పని. అయినా రోడ్డు మీద పరధ్యానంగా తిరగడం ఏంటి? ఇదంతా నువ్వు చదువుకోవడం వల్లే వచ్చింది. ఎలా పైకి వచ్చేద్దామా, మొగుడిని ఎలా ఓడిద్దామా, రాజ్యాలు ఎలా వెళ్దామా, ఇవే ఆలోచనలు. చిసి, కళ్ళు మూసుకుని రోడ్డు మీద నడవడం, యాక్టివిటీలు చేసుకోవడం, మాకేమో టెన్షన్లో. లోపల ఏమన్నా ఇరిగిందేమో, ఫోటో తీస్తే మంచిది బాబు. కలర్ ఫోటో తీసి లామినేషన్ చేయిద్దాం. ఈ మాత్రం దానికి ఎక్స్రేలు అక్కర్లేదు. కాలు బాగానే ఉంది. అంతకీ నొప్పి ఎక్కువ అయితే ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్ళు. అదేంటి బాబు, నీకు తుమ్ములు జ్వరం వచ్చినప్పుడు
4 రోజులు కంటికి నిద్ర లేకుండా పక్కనే కూర్చొని సేవలు చేసింది కదా. ఇప్పుడు అమ్మగారికి అంత గండం గడిస్తే దగ్గర కూర్చొని 4 మాటలు ధైర్యం చెప్పకూడదు. మాకు ఇంకేం పని లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుంటే ఇలా యాక్సిడెంట్ అయ్యేది కాదు. ఇదిగో, నువ్వు డబ్బు సంపాదన గురించి తిరగడం వేస్ట్. నువ్వు డబ్బు సంపాదించలేవు, బిజినెస్ చేయలేవు. కాబట్టి నన్ను ఓవర్టేక్ చేయాలని ఆలోచన మానేసి వంటింట్లో కూర్చుని కొత్త వంటలు ఎలా చేయాలో ఆలోచించు. జస్ట్ సిటీకి 1/2 కిలోమీటర్ లోపలే ఉంది. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ లోపల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. Okay. Mastaf Motam foreigners. Site Tudor Donake Sunday Austin. ఓకే, తప్పకుండా. E plots matrum make reserve chayandi. Yawaraki Iwadu. Here is an advance. థ్యాంక్ యూ వెరీ మచ్. You're welcome. Oh, La Patricia, a treasury. Say treasury. Fantastic. Oh, great. వాట్? It's very nice. Marvelous. E dog chala bounty. A tremendous, magnifique. అవునండి, మావిడే దీన్ని తయారు చేసింది. మా వాడు కాల్చి పారేసిన సిగరెట్ డొక్కులతో తయారు చేసింది ఈ కుక్క. Sir Patricia, je vous la. Uleme, Sir Patricia, la a treasury. ule, Oui. konelu, Merci beaucoup. dokia, Je suis qui content. jasvitre, juhej kuleme, అవును, ఏ భాషలో మాట్లాడుతున్నావు? French. అంతొద్దు, ఎలా నేర్చుకున్నావని. కాలేజ్ లో నా సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచేగా. అయ్యో, అయితే సిస్టరు, మన రియల్ ఎస్టేట్ చాలా ఇంప్రూవ్ అవుతాయని, ఎంతైనా ఇచ్చి కొనొచ్చని ఫ్రెంచ్ లో తంచి మన వాడికి హెల్ప్ అవుతుంది. నువ్వు నోరుమోయ్. Mr. Krishna, me kitchen advance low 10,000 Iwandi, please. Maymu Sunday watching a Purdu Istam. ఓకే, Thank you. Fralu. S'il vous plaît. S'il vous plaît, connais ça. నేను డబ్బు కోసం ఈ బొమ్మ ఇవ్వలేదండి, ఊరికే ఇచ్చాను. నో, ఐ డోంట్ వాంట్ దిస్ మనీ. This is not remuneration. Waste cigarette packets ninchi into art create chaseru. Me talent ki dini gift guy istunam tiskundi. Please take it. నో నో, ఇట్స్ S'il vous plaît. ఏమిట్రా, మన చేతికి వచ్చిన కట్టలో ఒకటి అటుపోయింది. కమాన్ కమాన్. Yeah. నైస్ డాగ్. Yeah, yeah. రేపు రాత్రికి మీ అందరికి పెద్ద పార్టీ ఇస్తున్నాను. ఓకే, Thank you very much. బాయ్ బాయ్, సీ యు దెన్. చాలా చాలా ఎంకరేజింగ్ ఉంది. నేను మాత్రం చాలా సెలెక్టివ్ గా ఉన్నాను. అవును, ఓకే దెన్, బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓ, మర్చిపోయింది చూసావా? ఇలాంటి స్వీట్ అకేషన్స్ ఒకళ్ళు మర్చిపోతే ఇంకొకళ్ళు గుర్తు చేయడంలోనే థ్రిల్ ఉంది. అవును, భార్యాభర్తల మధ్య గిల్లి కచ్చాలు, పంతాలు, పట్టింపులు ఉంటేనే వాళ్ళ లైఫ్ ఉగాది పచ్చళ్ళలా ఉంటుంది. ఎందుకో తెలుసా, అందులో తీపి అనే ప్రేమ కూడా ఉంది. ఓకే, ఈ రోజు అన్ని మర్చిపోయి మన పెళ్లి రోజు మాత్రం గుర్తుపెట్టుకుందాం. ఓకే, లెట్ us సెలబ్రేట్. జాగ్రత్త చూసుకోండి. అలాగే. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం బాబు. ఏంటి పొద్దున్నే? పాల బిల్లు సార్, ఆ, ఈ నెల పేపర్ బిల్ సార్, ఓహో. కేబుల్ టీవీ పేమెంట్ సార్. అయ్యో, పూల డబ్బులు బాబు. చా, ఆ? ఈ ఇంటి ఖర్చులకి మనకి సంబంధం లేదు. అంతా మేడం గారి మేనేజ్మెంట్. ఆవిడని అడగండి. విజయ, 1వ తారీఖు బాకీలోళ్ళు ఇచ్చేస్తుందయా? తీసుకోండి, ఇచ్చేయండి మేడం, ఇచ్చేయండి. డబ్బు ఇవ్వండి. ఆ? వీళ్ళకి ఇవ్వాలండి, చాలాసేపు అయింది వచ్చి పాపం. ఏంటి నన్ను డబ్బులు అడుగుతున్నావు? తేడా వచ్చేసిందా? నీకేం తెలుసు అని అడిగితే నాకు అన్నీ తెలుసు అనేదానివి మొదటి నెల చేతులు ఎత్తేసి కాళ్ళబేరానికి వచ్చేసావా? కాళ్ళ బేరానికి రావాల్సిన అవసరం నాకేంటి? నాకు రావాల్సిన డబ్బు గురించి నేను అడుగుతున్నాను. నీకు రావాల్సిన డబ్బా? ఈ టెంపో ఏంటి? బిజినెస్ టెంపో. మీరు నాకు 29,850 రూపాయలు ఇవ్వాలి. 29? దేనికి ఇవ్వాలి? నిన్న మీరు సైట్ లో పార్టీ ఇచ్చారు కదా, ఇస్తే దానికి ఫుడ్ క్యాటరింగ్ చేసింది నేనే. ఏంటి? ఫుడ్ నువ్వు క్యాటరింగ్ చేసావా? ఎరా, అవును బాసు, బయట హోటల్ కంటే 50% తక్కువకే సప్లై చేస్తానంది.
నీకు లాభం కదా సిస్టర్ కి ఆర్డర్ ఇచ్చాను. నాకెందుకు చెప్పలేదు? ఏంట్రా చెప్పేది? అబ్బా అమ్మ అచ్చమ్మ ఆవిడ చేసినట్టే ఉందని డబల్ డబల్ లాగించావుగా. పైగా ఇంకో విషయం తెలుసా, నువ్వు తిన్నదానికి ఫుల్ ఫ్రీ చిప్స్ ఇస్తాను. అబ్బా. నా డబ్బుతో బిజినెస్ చేయడం గొప్ప అనుకుంటున్నావా? సారీ, మీ డబ్బుతో కాదు, నాకు ఫారినర్స్ ఇచ్చిన గిఫ్ట్ ని పెట్టుబడిగా పెట్టాను. మీరు త్వరగా బిల్ ఇవ్వండి, వాడు వచ్చి చాలా సేపు అయింది. ఏంటి ఏంటి దబాయించి అడుగుతున్నావు ఏంటి? నేను దబాయించి అడగడం లేదండి, నాకు ఇవ్వాల్సిన డబ్బే అడుగుతున్నాను. ఇస్తాం. క్యాటరింగ్ చేసినాడు, క్యాటరింగ్. వంటలు చేయడం కూడా పెద్ద బిజినెస్ అనుకుంటాను. తీసుకో. మన మధ్య ఉన్న కాంపిటీషన్ మనసులో పెట్టుకోకుండా మీ పెళ్ళాం పైకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇవ్వండి. ఇది నా తొలి సంపాదన. నా భర్త చేతుల మీద తీసుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్స్. అన్నయ్య, కమింగ్ అమలో. ఇదేంటి త్వరగా ఇవ్వండి అమ్మా, ఇంకా నేను చాలా ప్లాట్లు తిరగాలి. అన్నయ్య, అమలో. వీళ్ళందరికీ పేమెంట్స్ ఇచ్చే. అలాగేనమ్మా. నువ్వు రోజు ఎన్ని లీటర్ల పాలు పోస్తున్నావు? 3 లీటర్లు అండి. నాకు మా వారికి 1 లీటర్ పాలు చాలు కదా. ఎక్కువ. సరే అయితే 2 లీటర్లు కట్ చేసి. అలాగే. పంపరపరస డొప్ప లాంటి జుట్టు పెట్టుకుని నువ్వు ఆవిడకి సెక్రటరీయా? పెట్టదొక్కిన పుంజిగాడివి, ఓ అంటే డమ్మురానుడివి. నువ్వే ఆయనకి సెక్రటరీ అయినప్పుడు నేను మేడం కి సెక్రటరీ అవడంలో తప్పే ఉందిరా. నేను డబుల్ సెక్రటరీ. కొంచెం ఓవర్ అవుతున్నట్టున్నావు. మంచిదే. అవును, 2 లీటర్లు కట్ చేస్తే వచ్చే కస్టమర్స్ కాఫీ ఎలా ఇస్తావు? అది మీ బిజినెస్ కి సంబంధించింది, బయట నుంచి తెప్పించుకోండి. రేపటి నుంచి పేపర్ అక్కర్లేదు. పేపర్ లేకపోతే ఎలా? నాకైతే అక్కర్లేదు, మీకు కావాలంటే తెప్పించుకుని బిల్ కట్టేయండి. అన్నయ్య, సెటిల్ చేసే. అలాగేనమ్మా. నీ పేపర్ కైనా సబ్సిడీ అడుగుదామా? నో. మా ఆయనేమో ఆయన బిజినెస్ లో బిజీ, నేనేమో నా గొడవలో బిజీ. 9 అవర్స్ కరెంట్ కట్. ఇంకెందుకు నీ కేబుల్ టీవీ కట్. సరే అండి. మరి కౌన్ బడేగా కరోడ్పతి అడగరా పతి. అమ్మా, రేపటి నుంచి పూలు తేవాలా, లేకుంటే నేను కట్టా. ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకునేది మొగుడి కోసం. నేను అందంగా కనపడాలని పువ్వులు పెట్టుకోవాలని మా ఆయన కనిపిస్తే ఆయన తెచ్చిస్తారు. కింద బ్యాలెన్స్. అవును రే, ఆ. మా ఆవిడికి భోజనాలు ఆర్డర్ ఇచ్చింది నువ్వే కదా? యా. ఆహా, ఆ. అదేంట్రా? ఏంటి? సాయంత్రం ఫ్లాట్స్ లో లేడీస్ మీటింగ్ ఉంది. ఓ జెంట్స్ కదా మీరు. లేడీస్ మీటింగా? ఇప్పుడు ఇంటి ఖర్చుని పెంచాలన్నా తగ్గించాలన్నా మన చేతుల్లోనే ఉంది కదా. కదా మరి. చూడండి, మనం కేబుల్ టీవీకి నెలకు ఒక్కొక్కరు ఎంత కడుతున్నాం? 125. ఓకే, మొత్తం ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి? 465. 465 ఉన్నాయి. అంటే మనం అందరం కలిసి నెలకి ఒక్క కేబుల్ టీవీకే 58,925 రూపాయలు కడుతున్నాం. అంతే. చూసారా, ఇలా పడిపోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఈ రోజు నుంచి కేబుల్ టీవీ చూడడం మానేద్దాం. అయ్య బాబాయ్, కేబుల్ టీవీ చూడకపోతే బోర్ కొట్టదేమో. మన ఫ్లాట్స్ వరకు రేపటి నుంచి డిష్ యాంటీనా నేను పెడతాను. మీ అందరికి కేబుల్ టీవీ కనెక్షన్ నేను ఇస్తాను. వాడికి 125 రూపాయలు ఇచ్చే బదులు నాకు 75 రూపాయలు ఇవ్వండి. మీకు 50 రూపాయలు మిగులుతుంది. 10 రోజులు మీరు కట్టడం ఆలస్యమైనా కనెక్షన్ కట్ చేయను. అవునవును. ఏంటి ఆడోళ్ళందరూ మీటింగ్ ఎట్టి కొట్టేస్తున్నారు చప్పట్లు? కొత్త పార్టీకి నెట్టేస్తున్నారా ఏంటి? మన పవర్స్ అన్ని కట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ అంటే పేరెంట్ వరకు ఉన్నారేమో. బొట్లెట్టి శనగలు చేయడానికి. కందిపప్పు కిలో ఎంత? 26 రూపాయలండి. పొద్దున పెరిగిందండి, 28 రూపాయలైంది. అవునా? నేను హోల్సేల్ గా తెచ్చి మీకు 20 రూపాయలకే ఇస్తాను. నేను ఇలా సబ్బులు సరుకులు హోల్సేల్ గా తెచ్చివ్వడం వల్ల మీకు నెలకి 500-600 మిగులుతాయి. బాగుంది బాగుంది. అబ్బా. ఇప్పుడు మన శోభ గారు ఉన్నారు. ఈవిడ మన ఫ్లాట్స్ లోనే స్కూల్ పెడితే పిల్లల్ని ఆటోలో స్కూల్ కి పంపించాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారని టెన్షన్ ఉండదు. డొనేషన్స్ కట్టాల్సిన పని లేదు. పిండి లేకుండా రొట్టేసేద్దామని చూస్తున్నారు వీళ్ళు. కరెంటు లేకుండా లైట్ వెలిగిద్దామనే. అసలు నెల తప్పకుండానే పిల్లల్ని కంటారేమో ఇల్లు. ఇలా మనం కలిసిమెలిసి ఓపిక్ గా పనిచేసుకుంటే చాలా విషయాల్లో ఆదా చేసుకోవచ్చు. ఈ మధ్య కోతులు గోడలు ఎక్కుతున్నాయి. పోరా పోతు పేరంటం. ఓ కాళ్ళు లేకుండా నేను తెత్తుకోవడం ఎక్కువ, 2 కాళ్ళు ఉంటే తాడి చెట్టు ఎక్కువ చూసేవడమేమో. అసలు ఏంటంటే ఈ ఆడ అసెంబ్లీ ఉద్దేశం? కోతులకు తోకలు కత్తిరించాలని, కొండముచ్చులకు మూతులు కోసేయాలని. ఆ ఆడమేళానికి ఈడు సెక్రటరీ. ఎప్పటికైనా గెలిచే పార్టీ మాది, ఓడిపోయే పార్టీ మీదినో. అయ్యి బాబాయ్, ఈ డెప్ప కట్టింగ్ కూడా తెచ్చిపోతున్నాడు రోయ్. నువ్వు ఇంకేం చెప్పదు విజయ, నువ్వు చెప్పే పాయింట్లు మా సొసైటీకి నచ్చాయి. మేము నిన్ను సింపుల్ గా ఫాలో అయిపోతాం. ఇలాగే అడవిలో జంకలన్నీ సింహం మూతికి స్టిక్కర్ వేసేయాలని మీటింగ్ పెట్టాయంట. తీరమూస సింహం వచ్చి గాండ్రించేసరికి జంకలన్నీ తోక ముడిచి తుర్రు పప్ప అన్నాయంట. ఇళ్ళు అంతే. కుదురుగా కూర్చోరా పాప, వాళ్ళ ముందు సేపు అయిపోతాం. ఏమే ఇంటికి రాని పని చెప్తాను. నిన్ను నిన్ను ఉఫ్ఫు ఉఫ్ అని ఊదేస్తానంటే. ఆ కేబుల్ నుంచి పక్క ఫ్లాట్ లో కనెక్షన్ ఇవ్వండి.